ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమశిల సందర్శనకు వైసీపీ పిలుపునివ్వడంతో ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మాజీ మంత్రి కాకాని ఆధ్వర్యంలో సోమశిల సందర్శనకు వైసీపీ నేతలు బయలుదేరారు. అయితే సోమశిల సందర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. సోమశిల వెళ్తున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు అనంతసాగరం మండలం ఉప్పలపాడు హైవేపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ఏర్పడినటువంటి పెద్ద జలాశయాలు 2 సోమశిల కండలేరు జలాశయాలు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు సోమశిల జలాశయానికి సంబంధించి నీరు ఏదైతే ఉందో సోమశిల జలాశయంలో ఆ నీటి పరిస్థితి, రైతుల గతి ఏమిటి అని చెప్పి అడగడానికి ఈరోజు అందరం కలిసి సోమశిల జలాశయం దగ్గరికి వెళ్ళి రేపటి రోజు సోమశిల జలాశయం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి రైతులందరితో కలిసి దాని మీద ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని శాంతియుతంగా మేమందరం సోమశిల జలాశయం దగ్గరికి వెళ్లాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మేము సోమశిల జలాశయం దగ్గరికి వెళితేనే చంద్రబాబు తన నీడను చూసి తానే భయపడుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు రంగులు బయటపడ్డాయి, చంద్రబాబు నాయుడు ద్రోహం బయటపడింది, చంద్రబాబు నాయుడు కుట్ర రైతాంగానికి తెలిసిపోయింది. కాబట్టి దీని మీద చర్చ జరగకూడదు, దీనిని అణగదొక్కాలా, ఈ అంశం వెలుగులోకి రాకూడదు. కాబట్టి ఏదైతే నేను చీకటి ఒప్పందం కుదుర్చుకున్నానో అదే చీకట్లో అది మగ్గిపోవాలి తప్ప వెలుగు చూడకూడదు ఆ ఒప్పందం, దాని గురించి ప్రజలు ఎక్కడా చర్చించకూడదు అనేటువంటి ఆలోచనతో నిన్న మనం చూసాం. చంద్రబాబు నాయుడు ఏదో ఆయన పాపం చేతులూపి ఆయన అక్కసంతా ఏంటి అంటే రైతులకు ద్రోహం జరిగిందనేటువంటి దాని మీద ఆయన అక్కసు లేదు, రైతులకు అన్యాయం జరిగిందనేటువంటి దాని మీద ఆయన బాధ లేదు, రైతులు అన్యాయానికి గురయ్యారనేటువంటి దాని మీద ఆయనకి చింత లేదు. ఆయన ఆలోచన విధానం వల్ల ఏ విధంగా ఉంది అంటే నా రహస్యం బయటపడిపోయిందే. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడికి నీతి నిజాయితీ ఉంటే, చంద్రబాబు నాయుడు అనేవాడు ఎక్కడ కూడా నేను రేవంత్ రెడ్డితో ఈ అంశం మీద చర్చించలేదు, ఆంధ్ర రాష్ట్ర రైతుల ప్రయోజనాలు నాకు ముఖ్యమైనటువంటి మాట ఆయన నోటుకుండా రాలేదంటేనే దాని అర్థం ఈరోజు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాబట్టి ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నాం. మేము కూడా తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, తెలంగాణ రైతులకు వ్యతిరేకం కాదు. మేము అనేదల్లా తెలంగాణ రైతులు లబ్ధి చెందుతున్నారు, తెలంగాణ రైతులతో పాటు ఆంధ్ర రాష్ట్రం కరువు సీమల్లో చిక్కున్నటువంటి రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకి ఈరోజు న్యాయం జరగాలి, మేలు జరగాలని కోరుకుంటే మమ్మల్ని అణిచివేయడానికి ప్రతి విషయంలో ఏదైనా సరే అవినీతి జరిగిందన్నా, అక్రమం జరిగిందన్నా, అన్యాయం జరిగిందన్నా మేము వెళ్ళి పరిశీలిస్తాము, దాన్ని రైతులతో చర్చిస్తాము. ఎందుకంటే మేము అధికార పక్షాన ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్ష. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel